చియా విత్తనాలకి సబ్జా విత్తనాలకి మధ్య తేడాలను చెట్టుతో సహా వివరించడం జరిగింది. మనం విత్తనం వీడియోలో మాత్రం చివరి ఉంది చూడండి. ఈ చియా సీడ్ అనేది ఇప్పుడు మంచి సూపర్ ఫుడ్గా ఉన్న పంట. అందుకోసం మేము దీన్ని ట్రయల్ రన్గా ఇప్పుడు ఒక 100 గ్రాములు తీసుకొచ్చి చేస్తున్నాను. ఇది ఎకరాకి 1.5 నుండి 2 కిలోల విత్తనం పడుతుంది. ఈ చియా సీడ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటి రిచ్ ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇది సూపర్ ఫుడ్గా ఈరోజు ప్రాచుర్యం పొందింది. ఇది 120 రోజుల పంట, 100 నుండి 120 రోజుల పంట. ఇది చియా సీడు మనం డిసెంబర్ 26న వేసిన సీడ్. ఇది ఇప్పుడు మనం హార్వెస్టింగ్ చేస్తున్నాం. ఈరోజు మనం హార్వెస్టింగ్ చేయడానికి దీన్ని చేస్తున్నాము. చాలా మందికి డిఫరెన్స్ ఏమంటే చియా సీడ్కి మరియు సబ్జా సీడ్కి తేడా చాలా మందికి తెలియడం లేదు. అది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది సబ్జా సీడు, ఇది వచ్చేసి మనం వేసిన చియా సీడ్. ఇదంతా కూడా చియా సీడ్ అనమాట. ఇప్పుడు చెట్టు మీదనే మీకు విత్తనాలు కూడా చూపిస్తాను. సబ్జా సీడ్కి చియా సీడ్కి మనకి ఆరోగ్యపరంగా తీసుకుంటే రెండింటిలోనూ మంచి పోషకాలు ఉంటాయి. కాకపోతే చియా సీడ్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే ప్రోటీన్ వాల్యూ 18% ఉండడం వల్ల మనకి ఇది ఇంకా సబ్జా కంటే కూడా ఇది మంచి ప్రోటీన్ ఫుడ్. ఇవి చియా సీడ్ అన్నమాట. ఇప్పుడు సబ్జా సీడ్ని తీస్తున్నాను. ఇది 2 ఏళ్ల క్రితం వేసిన చెట్లు. దీని నుంచి విత్తనాలు వచ్చినాయి. ఇక్కడ కొన్ని చోట్ల అంతా మన తోటలో ఇవన్నీ అల్లుకుపోయినాయి అన్నమాట. కనపడుతున్నాయా? ఇదే కొద్దిగా నల్లగా ఉంటాయి. మన ఇవి వచ్చేసి నల్లగా కొంచెం నువ్వుల లాగా కనపడతాయి అన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఉలవలు ఉంటాయి కదా, ఉలవలు ఆ టైప్లో కనపడతాయి. కాకపోతే నీళ్ళల్లో వేస్తే ఏది సబ్జా ఏది చియా అనేది కూడా కొంచెం కనుక్కోవడం కష్టమే. మనం విత్తనం ఉన్నప్పుడు మాత్రం కనుక్కోవచ్చు బాగా. ఈ చియా సీడ్ కట్టి మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాత 3 రోజులు ఎండలో ఉంచి ఇప్పుడు దీన్ని విత్తనం తయారు చేసుకుంటున్నాము. న్యాచురల్గా మనం ఇలా కట్టితో కొట్టి కొంచెం ఉంది కాబట్టి ఇలా తయారు చేస్తున్నాం. ఈ పైలట్ ప్రాజెక్ట్లో మనకు అర్థమైనది ఏమంటే 1 ఎకరాకి 3.5 క్వింటాల నుండి 4 క్వింటాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది బైబ్యాక్ సిస్టమ్ ఎవరైతే ఇస్తారో మనకి వాళ్ళ దగ్గర మాత్రమే మనం సీడ్ తీసుకొని పంట వేయాల్సింది ఉంటుంది. ఎందుకంటే బయట మార్కెట్లో మనం అమ్ముకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. అది చూసి రైతులు ఎవరైనా వేసుకోవాలనుకుంటే పంట వేసుకోవచ్చు.